హరిదాసులు పాడేటి సంకీర్తనలు, జంగమదేవరలాడే కంఠధ్వనులు, బుడబుక్కలోళ్ళు వాయించే జముకు పాటలు, గిరిజన సోదరులాడే ఆటపాటలు, మా పల్లె పండగతో పులకరించింది, సంక్రాంతికి పులకింతై పరవశించింది. మా పల్లె పండగతో పులకరించింది, సంక్రాంతికి పులకింతై పరవశించింది. సంక్రాంతి వచ్చిందయ్యో చూడరా, మా పల్లె పసిడయింది నేడురా. సంక్రాంతి వచ్చిందయ్యో చూడరా, మా భూమి పంటయింది నేడురా. ఈ యొక్క సంక్రాంతి పండుగ సంబరాలు సినారపేట గ్రామంలోనే చేయవలసింది ఎందుకు వచ్చిందంటే, 7 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే జాతరలో ఈ సంవత్సరం జరుగుతున్నాయి కాబట్టి ఏలూరు అసెంబ్లీ నియోజకంలో 7 జాతరలు జరుగుతున్నాయి. ఆ 7 జాతరల్లో 2,35,000 మంది ఓటర్లు ఉంటే ఒక్క 25,000 మంది ఆ నియమ నిబంధనలు పాటించకపోవడం వల్ల సినారపేట గ్రామానికి చెందిన 25, 26 డివిజను, తొదిమెల్ల 27 డివిజను, పానింగి గ్రామము 14 డివిజను, సత్రంపాడు 22 డివిజన్లో ఈ 25,000 మంది వాళ్ళు నియమ నిబంధనలు పాటించకపోవడం జరుగుతుంది. ఎందుకంటే అమ్మవారు అక్కడ తిరగదగమ్మట్టి, దానిలో భాగంగానే ఏలూరు టౌన్లో ఎక్కడా చేసుకోవట్లేదు కాబట్టి స్థానిక శాసనసభ్యులు వారు కంప్యూటర్ ప్రసాద్ గారు, కిషోర్ గారు, రాజబాబు గారు, మాణిక్యాలరావు గారు ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ సంప్రదించి, విజయలక్ష్మి గారిని వీళ్ళందరినీ సంప్రదించి, వాసు గారిని అందరినీ సంప్రదించి ఈ యొక్క భోగి మంట కార్యక్రమం సంక్రాంతి సంబరాలు సినారపేట గ్రామంలో చేసుకోవడం జరుగుతుంది. మన స్థానిక శాసనసభ్యులు బనేరు రాధాకృష్ణ చెట్టి గారు 7 ముడుపులు కట్టారు. ఏంటండి 7 ముడుపులు. 7 ముడుపులు కట్టినందుకు అమ్మవారు ఆయనకి 7 నియోజకవర్గాల అధ్యక్షుడు ఇచ్చారు. అంటే మీరు అనొచ్చు ఇంకో 10 కూడా కట్టేస్తే ఇంకో 10 నియోజకవర్గాలు చేయండి. ఇప్పుడు ఆయన 7 నియోజకవర్గాలు చేసుకోవచ్చడం వల్ల మాకు తెప్పులు వచ్చినాయి, పని భారం పెరిగిపోయింది, ఎవరి కాలే ఉరుకులు పరుగులు. మరి అందరూ కూడా కుల మతాలకు అతీతంగా స్నేహభావంగా చక్కగా ఈ యొక్క భోగి, సంక్రాంతి, కనువ,
ముక్కను కూడా పండుగలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా వత్తలు ఎవరన్నా పెద్దబాబు గారు భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రోజున ఇంతకుముందు గౌరవనీయులు పెద్దలు చోడే వెంకటరత్నం గారు చెప్పినట్టుగా ఈ శనివారపేటలో సంక్రాంతి సంబరాల కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసినటువంటి స్థానిక నాయకులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇంత మంచి కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన ఏలూరు జిల్లా అధ్యక్షులు, ఏలూరు శాసనసభ్యులు వారు బడేటి చండి గారు, వారి సతీమణి గారు, అట్లాగే ఇడా చైర్మన్ గారు, మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు, ఈ డివిజన్ గౌరవ కార్పొరేటర్ గారు, ముఖ్యంగా ఈ డివిజన్లో ఉన్నటువంటి తెలుగుదేశం ముఖ్యమైనటువంటి కార్యకర్తలు, ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ 2026 సంవత్సరంలో మీరు ఏ పని అయితే తలపెట్టారో ఆ పని ఆటంకం లేకుండా చక్కగా జరగాలని చెప్పి, మీరందరూ కూడా మీ కుటుంబ సభ్యులతో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి, మీ వ్యాపారాలు బాగా అభివృద్ధి చెందాలి, మీరు ఉద్యోగస్తులైతే మీకు ఉన్నతమైనటువంటి ప్రమోషన్స్ రావాలి, పిల్లలు బాగా చదువుకోవాలి, ఈ 2026 సంవత్సరంలో మీరు తలపెట్టినటువంటి పనులన్నీ కూడా చక్కగా జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అట్లాగే మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, ప్రధానమంత్రి మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, వీరు రాష్ట్ర అభివృద్ధి కోసం చేస్తున్నటువంటి ప్రతి పని కూడా విజయవంతం అవ్వాలని చెప్పి ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. చాలా సంతోషం. మేమందరం కూడా ఇంత మంచి కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు మీ అందరికీ కూడా, ముఖ్యంగా ఇక్కడ ఈ కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేసినటువంటి రాజబాబు గారికి మనస్ఫూర్తిగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నమస్కారం తెలియజేస్తున్నాను. జిల్లా ప్రజలందరి తరపున గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి మనందరి తరపున భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియపరుస్తాం. అదేవిధంగా వేదికను నిలిచిన పెద్దలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే ఏలూరు ప్రజానీకానికి అందరికీ కూడా ఇక్కడికి విచ్చేసిన మీడియా సోదరులకు కానీ, కూటమి సభ్యులకు కానీ, ప్రజలకు కానీ అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియపరుస్తాం. ఏదైతే ప్రజలందరినీ కూడా ఒక కుటుంబంగా భావించి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర పరిపాలన ఏ విధంగా చేస్తున్నారని మనందరం కూడా చూస్తున్నాం. ఆయన చేస్తున్న పని కుటుంబ సభ్యులుగా మనం కూడా ప్రజల్లోకి తీసుకెళ్లవలసిన బాధ్యతను ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలని సంక్రాంతి సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. ఏదైతే రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలనే ఉద్దేశంతో అహర్నిశలు పనిచేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి మనం అందరం కూడా సహకరించవలసిన బాధ్యతను ప్రతి పౌరుడు కూడా తీసుకోవాలని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. అలాగే భోగి అనగానే అందరం కూడా ఏదైతే పాత వస్తువులన్నింటినీ కూడా మనం భోగి మంటలు వేసి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాం అనుకుంటాము. అలాగే మనలో ఉన్న చెడుని బయటికి పారదోలి కొత్తగా వచ్చే సంవత్సరంలో ఆ భోగి మంటల ద్వారా మంచి మనసుతో ఎదరికెళ్ళాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కోరుకోవాలి. అదేవిధంగా సంక్రాంతి పండుగగా రైతులందరూ కూడా మరి వాళ్ళ వరి పంట బాగా పండాలనే ఉద్దేశంతో బాగా పండినప్పుడు మరి సంక్రాంతి పండుగను ఏదైతే చేసుకుంటారో ఈ సంవత్సరం నుంచి లోగడ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నాకు తెలిసి రాష్ట్రం అంతా కూడా చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా మరి ప్రతి రైతు కూడా ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ సంక్రాంతి పండుగను కూడా మరి శనివారపేటలో మనం చేసుకుంటున్నాం. అలాగే ఎందుకంటే ఏదైతే ఇందాక చోడ వెంకటరత్నం గారు చెప్పారో వాళ్ళు రైతులంతా కూడా ఉన్నది 25,000 మందిలోనే. ఆ రైతులకి సంబంధించి మరి ఇక్కడ జరుపుకోవడం కూడా మాకు కూడా అదృష్టంగా భావిస్తున్నాం. అదే కనుమ ఏదైతే మనం అందరం కూడా గోవులకి పూజ చేస్తామో ఆ కనుమని కూడా మనం అందరం కూడా సాంప్రదాయబద్ధంగా చేయాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ఈ సంక్రాంతి సందర్భంగా మనం సంబరాలు చేసుకుంటున్నామో సంబరాలంటే సంక్రాంతి అని అంటే కోడి పందాలు పేకాట్లే కాదు. ఏదైతే అందరూ కూడా ఇది వరకు సాంప్రదాయబద్ధంగా మరి బట్టలు ధరించి మనందరం కూడా 3 రోజుల పాటు ఏదైతే పండుగలు చేసుకున్నామో ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న చర్యల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యతను మనం అందరం కూడా తీసుకున్న సందర్భంగానే ఈ దఫా రాష్ట్ర వ్యాప్తంగా మరి సంక్రాంతి సంబరాలు అంబరాన్నింటినీ దీంట్లో మేము అందరం కూడా పార్టిసిపేట్ చేసి
ప్రజలందరినీ కూడా మమేకమయ్యే చేసినట్టు మాకు ఈ అవకాశం కలిగినందుకు అదృష్టంగా భావిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మరి ఈ రోజు సంక్రాంతి సంబరాలను మనం ఘనంగా జరుపుకుంటున్నాం ఈ శనివారపేట గ్రామ పంచాయతీలో. మరి సంక్రాంతి ముందే వచ్చేసిందా అన్నట్లుంది. మరి మాకు నిన్న ముగ్గులు పోటీని కూడా మహిళలందరికీ కండక్ట్ చేయడం జరిగింది. సుమారు 50 నుంచి 60 మంది వరకు పార్టిసిపేట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా మరి జడ్జెస్ కి ఒక సవాల్ విసిరినట్టుగా వాళ్ళు అందమైన రంగవల్లుని తీర్చిదిద్దారు. అయితే మాకు ఆ ప్లేస్ కూడా కొంత సరిపోలేదన్న, మహిళలకు మరింత ప్లేస్ ఇంకా కేటాయించాలి నెక్స్ట్ టైంకి వచ్చేటప్పటికి. ఎందుకంటే అన్ని ఇందులోనే పెట్టడం వల్ల మరి సరిపోలేదని తెలియజేసుకుంటూ నెక్స్ట్ మరింత పెద్ద ప్రాంగణంలో జరుపుకుంటామని తెలియజేసుకుంటూ పార్టిసిపేట్ చేసిన అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా 3 ప్రైజెస్ అట్లాగే పార్టిసిపెంట్స్ కూడా ఉన్నారు. ఫస్ట్ ప్రైజ్ వై నాగదేవి, ఫస్ట్ ప్రైజ్ దేవి, CH నాగమణి. ముందుగా రాష్ట్ర ప్రజలందరి తరపున అలాగే మా జిల్లా ప్రజలందరి తరపున రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. అలాగే మీ మీడియా సోదరులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే ఏలూరు ప్రజానీకాలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియపరుస్తూ, ఏదైతే జాతర జరుగుతున్న సందర్భంగా ఏలూరు నియోజకవర్గం మెయిన్ టౌన్లో చేసుకోవడానికి కుదరదో, ఇక్కడ శనివారపేట గ్రామంలో సంక్రాంతి సంబరాల్ని మరి ఇక్కడున్న నాయకులందరూ కూడా మంచి ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. సంక్రాంతి అంటే పండుగ వాతావరణం. ఏలూరు ప్రజలు కూడా సంక్రాంతిని ఈ సంవత్సరం కూడా చేసుకున్నట్టుగానే ఉండాలి. జాతర మహోత్సవమే, పండుగ అనేది చూపించాలనే ఉద్దేశంతోనే ఇక్కడ అంగరంగ వైభవంగా చేయడం. సంక్రాంతి అనగానే ఏదో ప్యాకాట్లు, కోడి పందాలు కాదన్నట్టు ముగ్గులు పోటీలు, క్రికెట్, ఫుట్బాల్, అలాగే ఏదైతే అష్టాజమ్మ ఉందో అదేవిధంగా వాళ్ళ ఆనందపడటానికి గుర్తునే కోడుల్ని కానీ అలాగే పొట్టేళ్ళు కానీ చూపించి సాంప్రదాయబద్ధంగా ఎవరికి ఉండే ఆనందం వాళ్ళకు ఉంటాయి. ఆ సంక్రాంతి సందర్భంగా 3 రోజులు కూడా వాళ్ళ ఆనందాలని, వాళ్ళ కోరికల్ని వాళ్ళు తీర్చుకుంటారు. కాబట్టి ఎవరికి వాళ్ళ లిమిట్స్లో తప్పనిసరిగా అందరూ కూడా ఆనందంగా ఈ 3 రోజులు పండుగను జరుపుకోవాలని సందర్భంగా కోరుకుంటూ, ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజలందరినీ కూడా కుటుంబ సభ్యులుగా భావించి ఏ విధంగా అయితే సంక్షేమాన్ని, అభివృద్ధిని అందిస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా అది గమనించుకుంటూ రాష్ట్ర ప్రజలందరూ కూడా మనం ఒక కుటుంబ సభ్యులుగా చంద్రబాబు నాయుడు గారు చేసే పనిని ప్రజల్లోకి తీసుకెళ్తూ ఆయన చేస్తున్నది రాష్ట్ర అభివృద్ధి కోసం ఏం చేస్తున్నా అనేది ప్రజలకు వివరించిన బాధ్యత ముఖ్యంగా యువత మీద ఉంది, చదువుకున్న యువత మీద ఉంది. వాళ్ళందరూ కూడా తీసుకెళ్ళాలి. ఎవరైనా మాట్లాడినప్పుడు జరుగుతుంది ఇది కదా, మీరు ఎందుకు అలా మాట్లాడుతున్నారనేది చేయవలసిన బాధ్యత వాళ్ళకు ఉంది. ప్రజలు మాట్లాడినప్పుడు ఏ పార్టీ వాళ్ళైనా మాట్లాడరు. ఎందుకంటే మేము మాట్లాడితే వాళ్ళు మాట్లాడితే మేము మాట్లాడతాం వేరు. కానీ డెఫినెట్గా జరుగుతున్న పని ఈ 18 నెలల్లో ఏ ఒక్కటైనా సరే ప్రజలకి ఇష్టం లేని పని ఒక్కటైనా చంద్రబాబు నాయుడు గారు చేశారో లేదనేది వాళ్ళు చెప్పాలి. వాళ్ళు గుండె మీద చేసిన ప్రజల్ని తప్పుదావ పట్టిస్తానికి వాళ్ళు ఏదైతే వైసీపీ వాళ్ళు చేస్తున్నారో దాన్ని తిప్పుకొట్టవలసిన బాధ్యతను కూడా వాళ్ళు తీసుకోవాలి. అలాగే వాళ్ళకు కూడా మంచి మనసు కలగాలనే ఉద్దేశంతోనే మేము సాంప్రదాయబద్ధంగా ఈ రోజున భోగి మంటలను వేసి చెడుని పరదొలి మీరు కూడా మంచి మనసుతో మాకు సహకరించాలనే ఉద్దేశంతోనే ఈ శనివారపేట గ్రామంలో వాళ్ళకు ఒక సందేశం ఇవ్వడం జరిగింది. ఇప్పటికన్నా మేము చేసిన అభివృద్ధిని కానీ, మేము ఇస్తున్న సంక్షేమం కానీ చేస్తూ వాళ్ళు ఏదైనా ఇంకా అదనంగా ఏదైనా చేస్తారమో చెప్తే ప్రజలు హర్షిస్తారని సందర్భంగా తెలియజేస్తూ వాళ్ళకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. ఎందుకంటే ఈ తప్ప వాళ్ళు కూడా మంచి మనసుతో ముందుకు రావాలని చెప్పి ప్రజలందరి తరఫున కూడా కోరుకోవడం జరుగుతుంది. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ,
యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్,